తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామనడంతో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఆసక్తి రేపుతోంది. వీరి పంచాయతీని జలశక్తి శాఖ మంత్రి రేపు ఎలా తీరుస్తారో చూడాలి. మరోవైపు కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో సమావేశం కానున్నారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చించనున్నారు. బనకచెర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుండగా ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తామనడంతో వివాదం ముదురుతోంది. ఈ నేపథ్యంలో ఇరువురు సీఎంల భేటీ ఆసక్తి రేపుతోంది. వీరి పంచాయతీని జలశక్తి శాఖ మంత్రి రేపు ఎలా తీరుస్తారో చూడాలి. మరోవైపు కృష్ణానది యాజమాన్య బోర్డు తరలింపు అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ శివ. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వివాదాన్ని రేపినటువంటి బనకచెర్ల అంశంతో పాటుగా కృష్ణా గోదావరి ప్రాజెక్టులో ఇప్పుడు నిర్మిస్తున్నా లేకుంటే భవిష్యత్తులో నిర్మించబోయే ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి ప్రణాళికలు, వివాదాలు లేకుండా ఎలా ప్రాజెక్టు నిర్మించాలనే దానిపైన రేపు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో భేటీ కాబోతున్నారు. ఇది చాలా కీలకమైన భేటీ అని చెప్పవచ్చు. సో మొత్తంగా చాలా రోజులుగా అంటే కొద్ది రోజులు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామని చెప్పేసి చెప్తుందో అప్పటి నుంచి ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తెరపైకి వచ్చింది. సో బనకచెర్ల ప్రాజెక్టు కనుక నిర్మిస్తే అది అల్టిమేట్ గా తెలంగాణకు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. తెలంగాణ నీటిని కోల్పోతుంది, తెలంగాణకు సంబంధించిన హక్కులను కోల్పోతుంది, నీటి హక్కులను కోల్పోతుందని చెప్పేసి వాదిస్తా ఉంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ని కలిసి మొత్తంగా కూడా రాష్ట్రాలకు ఒకవేళ బనకచెర్ల జరిగే నష్టాన్ని వివరించారు. వెంటనే ఆ ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వకూడదు, ఆ ప్రాజెక్టు నిర్మించకుండా ఏపీని నిలువరించాల్సిందిగా ఇప్పటికే విజ్ఞప్తి చేశారు. సో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లారు. మరోవైపు అదే సమయంలో పర్యావరణ అనుమతులు కూడా ప్రాజెక్టు నిర్మించడానికి ఏవైతే పర్యావరణ అనుమతులు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా నిలుపుదల చేశారు, రద్దు చేశారు. ఇది ఒక వైపు ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఈ బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కేవలం గోదావరి వరద జలాలతోనే మేము ప్రాజెక్టు నిర్మిస్తున్నాము, దీనివల్ల మేము అధికంగా వాడుకుంటాము, ఈ వరద జలాలను సముద్రం పాలు కాకుండా వాడుకుంటాం, అలాంటి జలాలను వాడుకోవడం వల్ల తెలంగాణకు ఎలాంటి నష్టమే లేదు. సో అనవసరంగా ఇక బనకచెర్ల ప్రాజెక్టు వివాదాస్పదం చేయదు. రాజకీయంగా రాజకీయ వాతావరణం దృష్ట్యా రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలి, కానీ ఇలాంటి యుద్ధ వాతావరణం మంచిది కాదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో ఇప్పటికి కూడా బనకచెర్ల ప్రాజెక్టు నిర్మించేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు కూడా అటువైపు అడుగులు వేస్తున్నాడు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీకి వెళ్తున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు చాలా కీలక భేటీలు కొనసాగించే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటుగా రేపు సిఆర్ పాటిల్తో భేటీ కాబోతున్నారు. కాబట్టి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సాగునీటి శాఖ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నిపుణులతో పూర్తి సమాచారం తెప్పించుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం. సో బనకచెర్ల ప్రాజెక్టు ఎందుకు కడుతున్నాము, దానివల్ల తెలంగాణ ఏదైతే తెలంగాణ భయపడుతుందో, తెలంగాణ ఏవైతే ప్రాజెక్టు వల్ల నష్టం జరుగుతుందో ఆ అంశాలన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో
వివరించేందుకు సిద్ధపడుతున్నారు. సో ఇప్పుడు అయితే రాధాకృష్ణ, ప్రధానంగా ఈ జల వివాదాలు ముఖ్యంగా బనకచెర్ల ఇష్యూలో ఎట్ ప్రెజెంట్ రెండు రాష్ట్రాల్లో కూడా పరిష్కారం చూసేదానికంటే కూడా రాజకీయమే డామినేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా ఎవరు వివాదాస్పదమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది? ఎలాంటి డెసిషన్ తీసుకునేందుకు అవకాశం ఉంది? కేంద్రం ఏమైనా కొంత మధ్యవర్తిత్వం ఏమైనా నడుపుతుంది అనుకోవచ్చా రెండు రాష్ట్రాలకు సంబంధించి? ఖచ్చితంగా శివ, ఒక్క సానుకూల అంశం ఏంటంటే చంద్రబాబు అదేవిధంగా రేవంత్ రెడ్డి మధ్య వ్యక్తిగతంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో గతంలో అనేక అంశాలు ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, నీటి సంబంధించి పరిష్కారం కాకుండా వాటన్నిటి కూడా ఏదైనా ఒక సానుకూలంగా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రెండు రాష్ట్రాలు కూడా తమ యొక్క రాష్ట్రాలకు సంబంధించి హక్కులను కాపాడుకుంటూనే మరోవైపు నష్టం కలగకుండా ఈ సమస్య శాశ్వత పరిష్కారం తీసుకునే దిశగా ఉండాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. ఇప్పటికే తెలంగాణ మొత్తంగా కూడా కృష్ణా గోదావరికి సంబంధించి ప్రాజెక్టుల విషయంలో నష్టపోయింది గత 10 ఏళ్లలో. సో భవిష్యత్తులో మరొకసారి అలాంటి నష్టం జరగకుండాలంటే జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకునేలాగా మన నిర్ణయాలు ఉండాలి. అదేవిధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలనుకుంటున్నారు. సో చంద్రబాబు కూడా అదే చెప్తా ఉన్నాడు, రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగకూడదు. సో రెండు రాష్ట్రాలకు ప్రాధాన్యత సంబంధించింది కాబట్టి ఈ నేపథ్యంలోనే కేంద్రం ఇన్వాల్వ్ అవుతుంది, పెద్దన్న పాత్ర పోషించే అవకాశం ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కేంద్రం పిలిపించుకొని అసలు ప్రాజెక్ట్ అభ్యంతరాలు ఏంది, ఎవరికి ఏం కావాలి, సో ఇదివరకు లాభం జరగాలంటే ఏం చెయ్యాలి అనేది ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిందిగా చెప్పే అవకాశం ఉంటుంది. సో కాకపోతే ఇక్కడ మరొక అంశం ఏంటంటే దీన్ని రాజకీయ కోణంలో ఖచ్చితంగా ఈ అంశానికి బనకచెర్ల కావచ్చు, భవిష్యత్తులో నిర్మించే ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఒక అవగాహన వస్తే అది ఖచ్చితంగా అటు ఏపీకి సంబంధించిన ప్రతిపక్షాలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్షాలు మాత్రం ఖచ్చితంగా తమ రాజకీయంగా ఎజెండాతో ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఏ విషయం తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా అల్టిమేట్ గా దాంట్లో రాష్ట్ర ప్రయోజనాల కన్నా రాజకీయం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది చాలా సున్నితమైన అంశంగా మారుతోంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రులు భేటీ అవుతారు. సో రేపు భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది, మరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. సో రేపు ఢిల్లీలో భేటీ కాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ఈ సాగునీటి ప్రాజెక్టు విషయంలో భవిష్యత్తులో వేయాల్సిన అడుగులు సంబంధించి రాష్ట్ర అధికారులతోని కీలక భేటీ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వాళ్ళు రేపు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది. సో వీటితో పాటుగానే కేవలం బనకచెర్నే కాదు, గోదావరి, కృష్ణ మొత్తంగా పరివాహక ప్రాంతాలు నిర్మించే ప్రాజెక్టులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇరువురికి లాభం జరిగేలా ఏదైనా నిర్ణయాలు ఉంటాయా, ఎట్లా తీసుకోవచ్చా, ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, లేకుంటే ప్రస్తుతం నిర్మించిన వాటితో ఏదైనా ప్రస్తుతం నిర్మించాలనుకుంటున్న వాటి యొక్క డిజైన్ మార్పుకు అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ జరగాల్సి ఉంటుంది. సో ఈ మొత్తంగా కూడా ఇప్పుడు చాలా రోజుల తర్వాత రెండు రాష్ట్రాల మధ్య మరొకసారి జల వివాదం, ఎందుకంటే రాష్ట్ర ఏర్పాటే ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ జల వివాదం ముఖ్యంగా రాధాకృష్ణ, ఈ జల వివాదాల విషయంలో తెలంగాణ చాలా స్పష్టంగా అడుగుతుంది, మేము కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం, మమ్మల్ని కూడా ఒక పార్టీగా గుర్తించి నీటి కేటాయింపులు చేయాలి, అది గోదావరిలో కానీ కృష్ణాలో కానీ అని కోరుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ ఉమ్మడి రాష్ట్రం కిందే నీటి కేటాయింపులు జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తూ వస్తుంది. ఈ ముఖ్యమంత్రుల స్థాయి భేటీలో ఈ అంశం ఏమైనా ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా శివ. కాకపోతే ఒక అంశం ఏంటంటే కేవలం ఇది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల మధ్యనే జల వివాదం నడవట్లేదు. చాలా రాష్ట్రాలు, సరిహద్దు రాష్ట్రాల్లో ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక కావేరీ జల విషయంలో కావచ్చు, చాలా రాష్ట్రాల్లో దశాబ్దాల కాలంగా ఈ జల వివాదం కొనసాగుతోంది. ఇది కేవలం ఆ రాష్ట్ర ప్రస్తుతం మనకేంటంటే విభజన తర్వాత ఈ బనకచెర్ల ఇష్యూతో అప్పుడప్పుడు నాగార్జున సాగర్ లేకుంటే కృష్ణ ఈ బనకచెర్ల లాంటి ప్రాజెక్టులకు సంబంధించి వచ్చినప్పుడే ఈ జల వివాదాలు తెరపైకి వస్తుంటారు. సహజంగా చాలా రాష్ట్రాల్లో సరిహద్దు రాష్ట్రాలకు సంబంధించి జల వివాదాలు కొనసాగుతున్నాయి. ఇది
అంత సులువుగా తేలే అంశం కాదు. ఎప్పుడైతే నీరు సమృద్ధిగా ఉన్నంతసేపు ఈ వివాదాలకు ఎలాంటి ఆస్కారం ఉండదు. కానీ ఎప్పుడైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడే ఆ నీరు సరిగ్గా లేనప్పుడే తాగునీటికి ఇబ్బంది వచ్చే పరిస్థితుల్లో ప్రాజెక్టులో నీరు అడుగంటినప్పుడు ఇట్లాంటి వివాదాలు మరింత ఎక్కువ అవకాశం ఉంటుంది. సో నీటి విడుదలకు సంబంధించి అలాంటి నేపథ్యంలోనే ఇలాంటి గొడవలు ఎక్కువ అవుతాయి. కానీ ప్రస్తుతం ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు అనేది ఏపీ ఎప్పుడైతే తెరపైకి తీసుకొచ్చిందో అన్ని అంశాలు పాతవి అన్ని కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ యొక్క రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ ఒక ముందుగా ఏదైతే ఒక సానుకూలంగా మనం భావించాల్సి వస్తుంది. కనీసం ఒక భేటీ కొనసాగుతుంది. ఆ భేటీలో ఎవరి వాదనలు ఏంటివి, కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటున్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. ఎందుకంటే ఇద్దరు ఏపీ సీఎం, తెలంగాణ సీఎం ఇద్దరు కూడా కలిసి పనిచేశారు. చాలా సుదీర్ఘ కాలము కలిసి పనిచేసిన వాళ్ళు కాబట్టి ఒక ఏదైనా రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతినకుండా నిర్ణయం వచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది. ఒకవేళ ఆ నిర్ణయాల పట్ల అదే సమయంలో ఏపీ కావచ్చు, తెలంగాణకు సంబంధించిన ప్రతిపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతాయనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తంగా ఇది చాలా ఆసక్తికర అంశం, చాలా కీలక భేటీ అని చెప్పవచ్చు. మొత్తంగా రేపు మధ్యాహ్నం జరగబోయే భేటీలో మొత్తంగా కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించి ఫోకస్ అంతా కూడా అక్కడే ఉండబోతున్న భేటీ మీద కొనసాగుతూ ఉంది. ఇరువురు కూడా అంటే ఏపీలో చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక, సీఎం రేవంత్ రెడ్డి అయ్యాక తొలిసారిగా అంటే చాలా ఇంతకు గతంలో భేటీ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజాభవన భేటీ ఇప్పటి వరకు కూడా విభజనకు సంబంధించినటువంటి చాలా అంశాలు అపరిష్కృతంగా ఉన్న సందర్భంలో కేంద్రం వైఖరి మీద చాలా విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి. కేంద్రం కూడా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా వీటిని పరిష్కరించేందుకు అంత చొరవ తీసుకోవట్లేదు అనేటటువంటి విమర్శలు కూడా మనం చూసాం కదా. ఏంటి ప్రస్తుతం కేంద్రం కూడా ఈ అంశంలో చొరవ తీసుకుంటున్నట్టే కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవచ్చు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి కేంద్రం వైఖరి కావచ్చు, ఇప్పుడు అనుసరిస్తున్నటువంటి వైఖరి కావచ్చు, ఏ రకంగా చూసుకోవచ్చు? కేంద్రం పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పటికీ ప్రతిదీ కోణం రాజకీయ కోణంలో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితిలో కూడా ప్రస్తుతం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఉన్నాడు కాబట్టి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా అది చంద్రబాబు ఒత్తిడి ఉంటుంది. సో ఏపీకి అనుకూలంగా వచ్చే అంశం ఉంటుందని చెప్పేసి ఎక్కువ వాదన అంటే తెలంగాణకు సంబంధించి రాజకీయ నేతల్లో కావచ్చు, అదే సందర్భంలో తెలంగాణ ప్రజల్లో ఒక భావన ఉంది. సో దీన్ని ఎలా అడ్జేస్తారు, ఎందుకంటే ఏపీ అదే విధంగా కేంద్రంలో రెండు చోట్ల కూడా చంద్రబాబు తమ పార్టీ అక్కడ బీజేపీతో కలిసి ఉంది కాబట్టి, కూటమిగా ఉంది కాబట్టి, భాగస్వామ్యం ఉంది కాబట్టి సో కొంత కేంద్ర నిర్ణయాలపై చంద్రబాబు ఒత్తిడి ఏమైనా ఉంటుందా అనేది ఒక భయం, ఆందోళన మాత్రం తెలంగాణ రాజకీయ పార్టీలో కావచ్చు, తెలంగాణ ప్రజలు నెలకొంది. సో వీటన్నిటిని కూడా ఎలా చేస్తారు, అదే సందర్భంలో రెండు రాష్ట్రాల కేంద్రం వైఖరి కూడా ఇప్పుడే కాదు, తెలంగాణ వచ్చి దశాబ్ద కాలం అవుతా ఉంది. సో ఇప్పటికే బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది సో కేంద్రంలో. అయినప్పటికీ ఇంకా చాలా విభజన అంశాలను పెండింగ్ పెడుతూ వస్తుంది, ఒక కాలయాపన చేస్తుందని ఒక విమర్శ ఉంది. సో దీనిపైన కూడా కేంద్రం ఇప్పుడు నెక్స్ట్ భేటీలు జరుగుతున్నంత మాత్రం ప్రయోజనం లేదు. అల్టిమేట్ గా ఆ భేటీ తర్వాత ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకోవడం ఇంకెన్ని రోజులు పడుతుంది, ఇంకెంత ఆలస్యం అవుతుంది అనే దానిపైన జరుగుతుంది. ఇది కేవలం తాత్కాలికంగా ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రజలను ఆ యొక్క రాజకీయ పార్టీల ఒత్తిడిని లేక ఏదైతే ఆందోళన పడుతున్నారో దాన్ని ప్రస్తుతానికి కొంత ఆందోళన తగ్గించే ప్రయత్నంగానే ఈ భేటీని మనం చూడాల్సి ఉంటుంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాధాకృష్ణ.